బంగారము అడుగలేదు, వెండిని కోరనే లేదు, వేలాది బలులనేమి దేవుడు ఏమీ అడగలేదు. ఓ నరుడా గ్రహించుమా, ప్రభువు కోరేది తెలుసుకోమా. నీ నుండి దేవుడు ఆశించే ఆ మూడు మాటలు ఆలకించుమా. కోరుకున్నాడు నీ హృదయాన్ని, చేయమన్నాడు న్యాయాన్నే, ప్రేమించమన్నాడు కనికరాన్ని, కలిగి ఉండమన్నాడు దీనత్వాన్ని. ఇదే దేవుడు చూపిన బాట, ఇదే బైబిలు చెప్పిన మాట. చీమలు పట్టాయంటే నిజమేనని నమ్మే లోకమిది, నిప్పుకు చెదలు పట్టింది అంటే నిజమేనని చెప్పే కాలమిది, నీటిలో మంటలు వచ్చాయంటూ ఊరంతా చాటే కాలమిది, అన్యాయం పైకి పోతూ నీతిని త్రొక్కే లోకమిది. ఈ మూర్ఖతరంలో, ఈ అవివేక యుగంలో మనం మాత్రం న్యాయంగా ఉందాం, ప్రభువు మెచ్చిన బిడ్డలుగా బ్రతుకుదాం. ఓ మనుషుడా ఒకసారి ఆలోచించుమా, సృష్టికర్త అయిన దేవుడు నీ నుండి ఏమి కోరుతున్నాడో గ్రహించుమా. కఠినమైన లోకమిది, కరుణ లేని కాలమిది, స్వార్థమే నిండిన చోట ప్రేమను పంచుట మన పనిది. కనికరమును ప్రేమిద్దాం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుందాం, ఏడుస్తున్న వారి కన్నీళ్లను తుడిచే హృదయం కలిగి ఉందాం, జాలిని గుండెల్లో నింపుకుందాం, యేసయ్య ప్రేమను చాటి చెప్పుదాం. ఓ మనుషుడా ఒకసారి ఆలోచించుమా, సృష్టికర్త అయిన దేవుడు నీ నుండి ఏమి కోరుతున్నాడో గ్రహించుమా. ఏమి కోరుతున్నాడో గ్రహించుమా. గర్వముతో ఉప్పొంగే లోకపు మనుషుల మధ్యన దీన మనస్సు కలిగి ఉందాం, దేవుని ఎదుట భయమున తగ్గించుకొని నడుచుకుందాం, వినయముతోనే బ్రతుకుదాం, అహంకారం వీడి మనము దేవుని వాక్యం పాటిద్దాం. తగ్గింపు ఉన్న చోటే దేవుని దీవెనలు ఉండునని, ప్రభువు సన్నిధిలో సాగిపోదాం. ఓ మనుషుడా ఒకసారి ఆలోచించుమా, సృష్టికర్త అయిన దేవుడు నీ నుండి ఏమి కోరుతున్నాడో గ్రహించుమా.